ఈరోజు చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే నేను ఉద్యమంలో పనిచేస్తున్నవాడిని, పనిచేసిన వాడిని. ఇటువంటి ఉద్యమం అభివృద్ధి చెందాలని కోరుకున్నవాడిని. అందువల్ల మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి తెలంగాణ ప్రజానాట్య మండలికి, నాయకత్వానికి నా అభినందనలు. రెండవది, ఇక్కడ వచ్చి ప్రదర్శించినటువంటి కళాకారులు వాళ్ళందరూ కూడా ఎక్కడో శిక్షణ పొందిన వాళ్ళు కారు, పట్టాలు పొందిన వాళ్ళు కారు. నిత్య జీవితంలో పనిపాట చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, గృహిణులుగా ఉన్నవాళ్ళు, పాఠశాలలో చదువుతున్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళే ఇక్కడ కళాకారులు. వాళ్ళకి ఎవరో నేర్పింది కాదు, స్వయం కృషితోటి, అభిరుచితోటి ఆ కళను పట్టుకొని ఇక్కడికి వచ్చి ప్రదర్శించారు. వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ప్రజానాట్యమల్లి పుట్టింది అందుకోసం. ఎందుకంటే మానవ జీవితంలో అన్నిటికంటే ముందు పుట్టింది ఆట, ఆట తర్వాత పాట, పాట తర్వాత మాట వచ్చింది. కాబట్టి తరతరాలుగా వచ్చినటువంటి ఈ యొక్క కళారూపాలని మనం రక్షించుకోవాలి. నేను చరిత్రలోకి పెద్ద పెద్ద విషయాలు చెప్పను. కాబట్టే 1943లో భారతదేశ స్వాతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడే ప్రజానాట్య మండలని ఒక ఉద్యమం వచ్చింది, ఒక సంస్థ ఏర్పడింది. ఇప్పటికే 80 సంవత్సరాలు. అదే ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్. దాని శాఖలుగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. అందులో నేను భాగస్వామిని అయినందుకు గర్వపడుతున్నాను. ఇక పోతే విషయం, ఎందుకంటే ఈ అంతరించిపోతున్నటువంటి జానపద కళారూపాలని ప్రజల్లోంచి పుట్టింది కాబట్టి, ప్రజల మధ్య పెరిగింది కాబట్టి, ప్రజల కోసమే అది పనిచేస్తుంది కాబట్టి, ప్రజల జీవితాలని, కళలను, వాళ్ళ భావాలని అది ప్రదర్శిస్తుంది కాబట్టి, ఆటలో కానీ పాటలోని. కాబట్టి ఈ ప్రజానాట్య మండలిని మనం ఇంకా అభివృద్ధి చేయాలి. అదే రకంగా మీ అందరికీ తెలుసు, భారతదేశంలో అనేక జాతులు, మతాలు, ప్రాంతాలు ఉన్నాయి, కళారూపాలు ఉన్నాయి. కానీ ఎందుకో కానీ నాకు తెలియదు, బహుశా మన తెలంగాణలో ఉన్నటువంటి కళారూపాలు, మన తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులు మన దేశంలో ఎక్కడ కూడా ఇంత సంఖ్యలో, ఇంత పెద్దలో లేరు. ఇన్ని కళారూపాలు ఏ రాష్ట్రంలో కూడా లేవు. కానీ అవన్నీ కూడా నెమ్మదిగా అంతరించిపోతున్నాయి. కాబట్టి అనేక సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజానాట్య మండలి కోరుకున్నది ఏమిటంటే, ఎన్నో సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఈ ప్రజల మధ్య నుంచి పుట్టినటువంటి, ప్రజల మధ్య ఉన్నటువంటి కళారూపాలని మనం కాపాడుకోవాలి. ఇది కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే, మీరు వాళ్లకు పెద్దగా మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆ కళారూపాలు ఎన్ని ఉన్నాయో, ఎలా ఉన్నాయో వాటిని గుర్తించి ఆ కళారూపాలను అభిరుచి ఉన్న వాళ్ళకి ప్రోత్సహించి, వాళ్ళకు రకరకమైన సహకారం అందించి ఇది చేయాలి. రెండవది, వాళ్ళు చాలామంది డిమాండ్స్ ఉన్నాయి, పెడతారు, అది పెట్టచ్చు. కానీ నా ఉద్దేశంలో మరొకటి కూడా ఈ ప్రభుత్వం చేయాలి. వారు కోరేది ఏమిటంటే, ఇప్పుడు మన రాష్ట్రంలో అనేక శాఖలు ఉన్నాయి, ప్రభుత్వ శాఖలు. ఇక్కడ చూస్తే ఉంది తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ. నేను కోరుకునేది ఏమిటంటే, భాషా సంస్కృతి ఒకటే, కానీ రెండును కలిపితే కొద్దిగా తగ్గుతుంది. ఏం తగ్గుతుంది అంటే, దాని మీద యొక్క ప్రభుత్వం యొక్క దృష్టి తగ్గుతుంది. కాబట్టి ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ జానపదాలకు సంబంధించి ఒక ప్రత్యేక విభాగాన్ని, ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జానపద కళారూపాలని ప్రోత్సహించడానికి కావలసినటువంటి శిక్షణ ఇవ్వాలి. వారు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ అందరినీ గుర్తించి వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే అటువంటి వాళ్లకు ప్రోత్సహించాలి. మిగతా వాళ్ళని కూడా దానికి
సహకరించాలని కోరుతున్నాను. అందుకోసమే తెలంగాణ ప్రభుత్వం రానున్న కాలంలో ప్రత్యేకించి జానపద కళారూపాలను రక్షించడానికి, అభివృద్ధి చేయడానికి, నిలబెట్టడానికి కృషి చేస్తుందని, కృషి చేయాలని వారిని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటూ, అదేవిధంగా ప్రజానాట్యములను మరొకటి కూడా కోరుతున్నాను. మీరు సంవత్సరానికి ఒకటి ఇటువంటిది కార్యక్రమమే ఇక్కడ రవీంద్ర భారతులనే కాకుండా జిల్లా స్థాయిలో కూడా చేస్తే అనేక మంది మట్టిలో నుంచి మాణిక్యాల్లాగా కవులు వస్తారు, గాయకులు వస్తారు, నటులు వస్తారు, కళాకారులు వస్తారు. వాళ్ళు ఇంతకుముందు చూస్తున్న సిస్టర్స్, వాళ్ళ సోదరులను చూస్తూ, సోదరిమణులను చూస్తూ, ముఖ్యంగా వాళ్ళు అభినయం, వారి యొక్క ప్రదర్శన చూస్తుంటే ఎక్కడ శిక్షణ పొందారు వీళ్ళ గురువులు ఎవరో నాకు అర్థం కాలేదు. అంత మాత్ర గొప్పగా వాళ్ళు నటించారు. కాబట్టి అటువంటి మట్టిలో నుంచి మాణిక్యాలను వెలికి తీయడానికి ఏ విధంగా ఇతరత్ర వాటికి మీరు శిక్షణా శిబిరాలు పెడుతున్నారో, సాంకేతిక పరిజ్ఞానం అందజేస్తున్నారో, ఇటువంటి వారికి కూడా అందజేయాలని కోరుకుంటూ సెలవు.